అన్నం పరబ్రహ్మస్వరూపం అంటుంది శాస్త్రం. అన్నం పరబ్రహ్మస్వరూపం అంటుంది శాస్త్రం. పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నాన్ని మనకు ప్రసాదించే తల్లి అన్నపూర్ణాదేవి. ఋషులు కూడా అన్నాన్ని బట్టే మనస్సు ఆధారపడి ఉంటుందని వర్ణించారు. అందుకే మనం తీసుకునే ఆహారం సరైన క్రమంలో ఉన్నట్లయితే మన మనస్సు సక్రమమైన మార్గంలో వెళుతుంది. అలా అన్నాన్ని స్వీకరించడం ద్వారా మనస్సును సక్రమమైన మార్గంలో నిలపటానికి, జీవితంలో అన్నపానాలకు ఎటువంటి లోటు లేకుండా ఉండటానికి అన్నపూర్ణ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి అన్నపూర్ణాదేవి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం అన్నపూర్ణాయై నమః. అన్నపూర్ణాదేవి మంత్రాన్ని జపించుకోవటం ద్వారా కుటుంబంలో సామరస్య ధోరణి పెరుగుతుంది. జీవితంలో అన్నానికి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అన్నపూర్ణాదేవి మంత్రం వెనుక ఉన్నటువంటి పురాణ కథను, అన్నపూర్ణాదేవి ఆవిర్భావ వైభవాన్ని పరిశీలిస్తే ఒకానొక సమయంలో కాశీ క్షేత్రంలో ప్రజలందరూ కూడా తీవ్రమైన కరువు కాటకాల వల్ల, అన్నానికి లోటు వల్ల ఇబ్బంది పడుతున్న తరుణంలో అన్నపూర్ణాదేవి రూపంలో జగన్మాత ఆవిర్భవించి ప్రజలందరి ఆకలి తీరుస్తుంది. అప్పుడు స్వయంగా పరమేశ్వరుడే ఒక భిక్ష పాత్రను ధరించి అన్నపూర్ణాదేవి చెంతకు వచ్చి భిక్షను స్వీకరించాడని, అన్నపూర్ణాదేవి శివుని ఆకలిని కూడా తీర్చిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ అన్నపూర్ణాదేవి కథలో అద్భుతమైన ఆధ్యాత్మిక మర్మం దాగి ఉంది. ఆ మర్మాన్ని మనం పరిశీలిస్తే సాక్షాత్తు పరమేశ్వరుడే అన్నపూర్ణాదేవి దగ్గరికి భిక్ష పాత్రను పట్టుకొని వస్తే అన్నపూర్ణాదేవి శివుడికి భిక్షను అనుగ్రహించిందంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఈ లోకంలో ఆకలితో ఉన్నటువంటి వాళ్ళందరూ, అన్నార్తులందరూ కూడా శివస్వరూపులే. వాళ్ళ ఆకలి తీర్చే ప్రతి స్త్రీమూర్తి కూడా అన్నపూర్ణాదేవే అని దీనిలో ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అంటే కేవలం అన్నాన్ని మనం స్వీకరించడం మాత్రమే కాకుండా అన్నదానం చేయాలి. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయటం ద్వారా అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని దీనిలో ఉన్న అంతరార్థం. పరమేశ్వరుడంతటి వాడు ఆది భిక్షువుగా అన్నపూర్ణాదేవి దగ్గర భిక్షను స్వీకరించాడంటే దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, పరమేశ్వరుడు భక్తిని భిక్షగా స్వీకరిస్తాడు, అరిషడ్వర్గాలను భిక్షగా స్వీకరిస్తాడు, మనకు ముక్తిని అనుగ్రహిస్తాడు. అది పరమేశ్వరుడు ఆది భిక్షువుగా ఉండి అన్నపూర్ణాదేవి దగ్గర భిక్షను స్వీకరించడంలో ఉన్న అంతరార్థం. అందుకే అన్నపూర్ణాదేవి కుడి చేత్తో బంగారు గరిటెను ధరించి, ఎడమ చేతిలో భోజన పాత్రను పట్టుకొని బంగారు సింహాసనం మీద కూర్చొని తనకు కుడివైపు పరమేశ్వరుడు ఆది భిక్షువుగా ఉన్నట్లుగా అద్భుతమైన రూపంలో దర్శనమిస్తుంది. ఈ అన్నపూర్ణాదేవి కథలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుంటూ జీవితంలో అన్నానికి లోటు లేకుండా ఉండటానికి, అన్నదానం చేయటం ద్వారా అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా అనునిత్యము అన్నపూర్ణ మంత్రాన్ని జపించుకోవాలి. ఓం అన్నపూర్ణాయై నమః. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి ప్రతిరోజు జపించినట్లయితే అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలంటే ప్రతిరోజు భోజన సమయంలో అన్నపూర్ణ మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా ఎప్పుడైనా సరే ఉదయం దీపారాధన చేసినప్పుడు కానీ, ప్రదోష కాలంలో కానీ అన్నపూర్ణ మంత్రాన్ని పఠించినట్లయితే అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అన్నపూర్ణాదేవి మంత్రం విషయంలో ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే, ఈ మంత్రాన్ని కేవలం మహిళలు మాత్రమే జపించాలనే అపోహ ఉంది. అలాగే అన్నం స్వీకరించే సమయంలో మాత్రమే ఈ మంత్రాన్ని జపించాలనే అపోహ కూడా ఉంది. ఈ అపోహల్లో వాస్తవం లేదు. స్త్రీ పురుషులు ఎవరైనా సరే సర్వకాల సర్వావస్థల్లో అన్నపూర్ణాదేవి మంత్రాన్ని జపించుకోవచ్చు. అలా జపించడం వల్ల అన్నపానాలకు లోటు ఉండదు. ఆధునిక కాలంలో నిరంతర ఆరాట పోరాట జీవితంలో కుటుంబంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నప్పుడు కుటుంబంలో సామరస్య ధోరణిని పెంపొందింపజేసుకోవటానికి కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని భోజనం చేసే ముందు
అన్నపూర్ణ మంత్రాన్ని జపించుకోవాలి. దానివల్ల కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల కుటుంబంలో సత్సంబంధాలను పెంపొందింపజేసుకోవచ్చు. అందుకే ఓం అన్నపూర్ణాయై నమః ఈ మంత్రం కుటుంబంలో అనురాగాన్ని కలిగింపజేస్తుంది, అన్నానికి లోటు లేకుండా చేస్తుంది. అన్నదానాన్ని ఆచరించడం ద్వారా అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కూడా చాలా సులభంగా కలిగింపజేస్తుంది.